లైట్స్ ఓన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం యోప్తా గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసేవారు కాదు. చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను, వారి రాజులను లెక్క చేసేవారు కాదు. యెహోవా దేవుడు వారిని అన్ని సమయాలలో కాచి కాపాడుతూ ఉండేవాడు. ఒకసారి అమోనీయులంతా ఒక్కటై ఇశ్రాయేలు దేశంపైకి దండయాత్ర చేశారు. వారు తమ సైన్యంతో గిలాదు దగ్గర సిద్ధంగా ఉన్నారు. గిలాదు నగర వాసుల్లో అమ్మోనీయులను ఎదిరించగలిగిన వీరుడెవ్వరూ లేరు. గిలాదు పెద్దలందరూ కలిసి ఆలోచించి ఒక ప్రకటన చేశారు. అమ్మోనీయులతో యుద్ధం చేసేవాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడవుతాడు. యోప్తా గిలాదుకు చెందినవాడు. గొప్ప శౌర్య సాహసములు కలవాడు. మహాబలశాలి కూడా. అయితే వేశ్యకుమారుడు. కాబట్టి అతని సహోదరులు తరిమివేసినందున టోబు దేశంలో ఉంటున్నాడు. ఇప్పుడున్న సంకట పరిస్థితి నుండి తప్పించగలిగిన సముద్రుడు, వీరుడు యోఫ్తా మాత్రమే అని గిలాదు వారు నమ్మారు. అందరూ కలిసి యోఫ్తా దగ్గరికి వెళ్లారు. మా ప్రాణాలను కాపాడు, శత్రువుల బారి నుండి మమ్మలను రక్షించు, గిలాదుకు నిన్నే ప్రధానిగా చేస్తాము అని దీనంగా వేడుకున్నారు. యోఫ్తా మొదట అంగీకరించలేదు. మీరంతా కలిసి నన్ను నగరం నుండి తరిమివేశారు. ఇప్పుడు ఆపద మీ మీదికి రాగానే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అన్నాడు. అయితే ఆఖరికి వారి కోరిక అంగీకరించాడు. మిస్సాలో యెహోవా సన్నిధిలో తనకు ఉన్న సంకట పరిస్థితిని వివరించాడు. సహాయం చేయమని అర్థించాడు. యోప్తా అమోనీయుల రాజు వద్దకు దూతలను పంపించాడు. నీవు మా దేశం మీదకి దండెత్తి వచ్చుటకు కారణమేమి అని అడిగించాడు. అందుకు అమ్మోనీయుల రాజు ఇలా సమాధానం ఇచ్చాడు. మీరు 300 సంవత్సరాల క్రిందట ఐగుప్తు దేశం నుండి కానాను వచ్చినప్పుడు అర్నోను నుండి యబ్బోకు వరకు, యొర్దాను నది వరకు నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మీరు ఆక్రమించుకున్న దేశాన్ని నాకు అప్పగించండి, లేకుంటే నేను మీతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని తిరిగి నా స్వాధీనం చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు యోప్తా, మా పూర్వీకులైన ఇశ్రాయేలీలు ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం అమోరీయుల రాజైన సీహోనును ఓడించి అతని ప్రజలను సంహరించారు. అర్నోను నది నుండి యబ్బోకు వరకు, అరణ్యము నుండి యొర్దాను నది వరకు ఉన్న అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రదేశాన్ని తమ స్వాస్థ్యంగా అనుభవిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత నీవు ఈ నెపముతో మా పైకి దండెత్తి రావడం మంచి పని కాదు. ఇప్పుడు నీకు ఉన్న రాజ్యంతో తృప్తిపడి వెనక్కి తిరిగి వెళ్ళు అని దూతలతో చెప్పి పంపించాడు. కానీ అమ్మోనీయుల రాజు యోప్తా మాటలను పెడచెవిన పెట్టాడు. కాబట్టి యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. యోప్తా యుద్ధానికి బయలుదేరే ముందు యెహోవాకు ఇలా మొక్కుకున్నాడు. దేవా, నేను అమోనీయులతో యుద్ధం చేసి వారిపై విజయం సాధించి క్షేమంగా నా ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో ఇంటి నుండి నన్ను ఎదుర్కోవడానికి ఎవరైతే వస్తారో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను. యోప్తా అమోనీయుల సైన్యాన్ని ఓడించి తరిమివేశాడు. వారి దేశంలో 20 పట్టణాలను నాశనం చేసి వాటిలోని ప్రజలను సంహరించాడు. యోప్తా విజయోత్సవంతో మిస్సాలో ఉన్న తన ఇంటికి వచ్చాడు. అతని కుమార్తె అమిత సంతోషంతో తంబూరతో నాట్యం చేస్తూ అతనిని ఎదుర్కొంది. యోప్తాకు కుమారులు లేరు. ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె ఎదురైనందుకు యోప్తా ఎంతగానో దుఃఖపడ్డాడు. తన బట్టలు చింపుకొని ఏడ్చాడు. తాను దేవునితో చేసిన ప్రమాణం గురించి కుమార్తెతో చెప్పాడు. దేవునికి ఇచ్చిన మాట తప్పలేను అని కూడా అన్నాడు. అందుకు ఆమె ఏమీ బాధపడలేదు. తండ్రి, నీవు దేవునితో ప్రమాణం చేశావు కనుక నన్ను ప్రతిష్ఠించే విషయంలో ఏమీ చింతించవద్దు. 2 నెలల పాటు నన్ను, నా స్నేహితురాండ్లను స్వేచ్ఛగా వదిలిపెట్టు. మేము కొండలపైకి వెళ్ళి నా కన్యత్వము నిమిత్తము ప్రలాపిస్తాను అని తండ్రితో చెప్పింది. యోఫ్తా తన కుమార్తె కోరికను అంగీకరించాడు. 2 నెలల తర్వాత యోఫ్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఈ విధంగా తాను దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు. ఇశ్రాయేలు కన్యకులు ప్రతి సంవత్సరము 4 రోజుల పాటు యోప్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ఆమెను గౌరవిస్తారు. ఆమె త్యాగాన్ని పొగిడి ఆమెను ప్రసిద్ధి చేస్తారు. దేవుడు యోప్తాకు విజయం చేకూర్చాడు. యోప్తా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. యెహోవా దేవుడు తన భక్తులను ప్రేమించి వారి కష్టాలలో ఆదుకునేవాడు. ఆయన తనను నమ్మిన వారికి మేలు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. యోప్తా దేవునిని ప్రార్థించాడు. తరువాత యుద్ధానికి వెళ్ళాడు. దేవుని ఎదుట ప్రమాణం కూడా చేశాడు. తన సొంత కుమార్తెని ప్రతిష్ఠించి తన మాటను నిలబెట్టుకున్నాడు. యోప్తా కుమార్తె ఒక ఆదర్శ యువతి. దేవుని యందు భయభక్తులు ఉన్న కన్య. ఆమె తండ్రికి ఎదురు చెప్పలేదు. సంతోషంగా ప్రాణాలను అర్పించింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఆమెను చాలా గౌరవిస్తారు, ప్రశంసిస్తారు.
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనంలో కనబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకుంటే ప్రతి ఒక్కరిపైన ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.